వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం. ఘనంగా 114వ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. పట్టణ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు సత్కారం. విద్యుత్ ప్రమాదానికి గురైన కుటుంబాలకు చెక్కుల పంపిణీ. కేటీఆర్ను విమర్శిస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించిన మాజీ సర్పంచ్ మాట్ల మధు. మహతి మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. తొమ్మిదో ప్యాకేజీ పనులు పూర్తి చేసే వరకు పోరాడతామని వెల్లడించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డిపోయిన గోపి. ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తులను అరెస్ట్ చేయాలని తంగలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ నాయకులు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజీ మార్గం ద్వారా కక్షిదారులను సమన్వయపరిచి కేసులను పరిష్కరించారు. సిరిసిల్ల పట్టణంలోని కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా పలు కేసులను పరిష్కరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి రాధికా జస్వాల్ మాట్లాడుతూ లోక్ అదాలత్ ఎన్నో కేసులను పరిష్కరించుకునే వేదికగా నిలుస్తుందన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కేసులు ఇరువురు కక్షిదారులు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో పరిష్కారం అవుతాయన్నారు. దీనికి సహకరించిన పోలీసులు, న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జూనియర్ జడ్జీలు, పోలీసులు, న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. They have settled the matter. Very nice. Hand over the award office. Who is the counsel? Yes, please. Come this side like this. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ రాధికా జైస్వాల్ మేడం గారిని కోరుతున్నాను.
సీనియర్ సివిల్ జడ్జి శ్రీ లక్ష్మణాచారి గారు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీ ప్రవీణ్ గారికి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీ సుజనా గారికి, సెకండ్ అడిషనల్ జూనియర్ గారు శ్రీనివాస్ గారు, బిఎస్ఎన్ఎల్ మరియు ఇతర ప్రభుత్వ అధికారులు, కక్షిదారులు, కోర్ట్ స్టాఫ్, ప్రెస్ అందరికీ గుడ్ మార్నింగ్ మరియు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమానికి వాళ్ళ అమ్మగారు పరిపాలించడం వల్ల మన జిల్లా జడ్జి గారు ఆధారాలైపోయారు. On the instructions of our Honorable Principal District and Session Judge Madam, this inaugural session is being conducted in absence of Honorable PDJ Madam, since because of her mother's loss, she could not be made today. Madam has held several meetings with all the stakeholders to see that more number of cases are settled in Lok Adalat. Honorable Chairman Madam has constituted 7 Lok Adalat, wherein all judicial officers are trying their best with the cooperation of police, advocates, public prosecutors to see that large number of cases are settled today. Even bank institutions came forward for settling their matters, pre-litigation cases today. Lok Adalat member Sri Bhaskar has helped us circulating the meeting clippings to the media and through media Adalat, and they will be benefited. Now I request that our BCs of respected courts are present to come with each cases so that పద్మశాలి సంఘ నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మార్కండే సంఘంలో శనివారం పద్మశాలి సంఘం నేతలు ప్రారంభించారు. నేటి నుండి ఈ నెల 26వ తేదీ వరకు నూతన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రతి పద్మశాలి కుటుంబ సంఘంలో సభ్యత్వం తీసుకోవాలని పద్మశాలి సంఘ నాయకులు కోరారు. యువజన, మహిళా పద్మశాలి అందరూ ఈ సభ్యత్వానికి నమోదు చేయించుకోవాల్సిందిగా పద్మశాలి సంఘ నాయకులు కోరారు. సభ్యత్వ రుసుము 200 రూపాయలుగా నిర్ణయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిందన్ చక్రపాణి, బొలి రామ్మోహన్, మండల సత్రావ్, గోలు వెంకటరమణ, కోడ శ్రీనివాస్, పత్తిపాక పద్మ, ఆడపు చంద్రకళ మహిళా నాయకులు పాల్గొన్నారు. జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి, పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత, జై మార్కండేయ. ఎన్నికల కోసము నూతన సభ్యత్వాలు 8వ తారీఖు నుంచి అంటే ఈ రోజు నుండి 26వ తారీఖు వరకు నూతన సభ్యత్వాలు ఇప్పుడు యువజన, మహిళ మరియు పద్మశాలి అందరి కలిసి ఒకే పద్మశాలి ఆఫీసులో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. పెద్ద ఎత్తున సిరిసిల్లాలో ఉన్నటువంటి పట్టణ పద్మశాలి మన యువకులు, మహిళలు అండ్ పెద్దలు అందరూ కలిసి ఇంటి నుంచి అందరూ సభ్యత్వం తీసుకుంటేనే మన సమాజము పెద్దగా కనబడుతుంది. మనం మున్ముందు మనం పొందే అధికారాలు కూడా పొందవచ్చు. కాబట్టి పట్టణ ప్రముఖులు అందరూ చైతన్యవంతులై ఇంటిలో అందరికీ చైతన్యవంతులు చేసి పక్కవారికి కూడా చైతన్యవంతులను చేసి ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అందరినీ పాలు పంచుకునే విధంగా మనం అందరం ప్రోత్సహించాలి. కాబట్టి ప్రతి పద్మశాలి నాయకులు, మహిళలు అండ్ యువకులు అందరూ కూడా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం పాల్గొనాలి. ఇది స్పెషల్ డ్రైవ్ కాబట్టి ఎలక్షన్ల నిమిత్తము ఇంతకుముందు 350 రూపాయలు మనము సభ్యత్వ నమోదు రుసుము తీసుకున్నాం. కానీ ఇది ఎలక్షన్ల నిమిత్తము స్పెషల్ డ్రైవ్గా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి 200 రూపాయలనే మనము తీసుకోవడం జరుగుతుంది. అన్యతగా భావించదు. ఎందుకంటే ముందు 350 ఇచ్చినాం, ఇప్పుడు 250. మరి అటువంటి కార్యక్రమం అంటే స్పెషల్ డ్రైవ్ కాబట్టి తగ్గుతుంది. దాన్ని 200 రూపాయలుగా చేసినాం కాబట్టి అందరూ కూడా గమనించాలి. 200 రూపాయలు ప్రతి యువకునికి కావచ్చు, మహిళకు కావచ్చు, పెద్దవారికి కావచ్చు, ఎవరికైనా 200 రూపాయల రుసుము కాబట్టి ఒక్కొక్కరికి 200 రూపాయలు రుసుము చెల్లించి సభ్యత్వం తీసుకోవాలి. ఒక కుటుంబంలో ఎందరం ఉంటే అందరము సభ్యత్వం తీసుకొని సమాజానికి మనం ఉన్నాము అనే ఒక నినాదాన్ని మనం పంచితే మనం పూర్వం మున్ముందు కూడా మనం ఎన్నో అధికార
కార్యక్రమాలు చేపట్టారు. దయచేసి పద్మశాలి సంఘంలో బయట మాట్లాడడం కాదు, సభ్యత్వంలో మీ పట్టుదలను మీ ఇటువంటి కృషిని చూపిస్తేనే మన సభ్యత్వాలు ఎక్కువ పెరుగుతాయి. కాబట్టి దయచేసి మనలో బయట కూర్చుంటే టీ కొట్ల కాడ మాట్లాడే విధానాన్ని మనం సభ్యత్వంలో చూపిస్తే బాగుంటుందని మన పద్మశాలి సంఘ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ మీరు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ విజయవంతం చేయవలసిందిగా ఈ డ్రైవ్ను కోరుతున్నాను. జై పద్మశాలి. 114వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని భారత జాతీయ మహిళా సమైక్య ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు అంబేద్కర్ చౌరస్తా వద్ద ఘనంగా నిర్వహించారు. మహిళలకు ఓటు హక్కును కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమేనని నాయకులు పేర్కొన్నారు. మతోన్మద పార్టీలు అంబేద్కర్ పై విషం కక్కుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గుంటి వేణు, రాగుల రాములు తదితర మహిళా నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ దేశ ప్రధానమంత్రికి మేము ఒక విజ్ఞప్తి చేస్తుంటున్నాము. ఈ దేశంలో ఉంటున్నటువంటి మహిళలందరికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి హక్కుల మీద మీ ప్రభుత్వం కాలు రాస్తుందని చెప్పి మేము మీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంటున్నాము. ఢిల్లీలో ఉంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక మహిళ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్ గారి ఫోటోలు తీసేసినటువంటి సందర్భంగా మేము నిరసిస్తూ ఈ మహిళా దినోత్సవ సందర్భంగా వెంటనే తక్షణమే ఢిల్లీలో వారి ఫోటోలు పెట్టాలని చెప్పి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టినటువంటి భిక్ష మాత్రమే. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓటు హక్కు విషయంలో కానీ, మహిళలకు ఆస్తి హక్కు విషయంలో కానీ, మహిళలకు రిజర్వేషన్ విషయంలో కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క కృషి మూలంగానే జరిగింది. కానీ ఈనాటి పాలక వర్గాలు, ముఖ్యంగా బీజేపీ లాంటి పార్టీ ఏదైతే ఉందో ఇలా అంబేద్కర్ పైన విషం కక్కుతుంది. దేశమంతటా ఆయన యొక్క విగ్రహాలను ధ్వంసం చేస్తూ ఉంది. దేశమంతటా ఆయన పైన దుర్మార్గమైన ప్రచారం చేస్తూ ఉంది. కాబట్టి ఈ సందర్భంలో మేము కోరేది ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి మహిళలు, ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలు ఇవాళ మరొక్కసారి హక్కుల కోసం పోరాడాల్సినటువంటి సమయం సందర్భం ఆసన్నమైంది. మన హక్కుల కోసం పోరాడితే తప్ప హక్కులు తక్కువ అనే విషయాన్ని ఇవాళ మరొకసారి స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఇవాళ అన్ని రాష్ట్రాల్లో కూడా ఇవాళ మహిళా రిజర్వేషన్ బిల్లు రావడానికి కారణం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే విషయాన్ని మర్చిపోకూడదు. కాబట్టి ఇవాళ డాక్టర్ అంబేద్కర్ పైన అట్లాగే స్వతంత్ర సమరయోధుడు, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి భగత్ సింగ్ల పైన ఇలా విషం కక్కడం మంచిది కాదు. ఈ దేశ సర్వ ఉన్నతకు సంబంధించినటువంటి మహనీయులైనటువంటి డాక్టర్ అంబేద్కర్ కానీ, అట్లాగే భగత్ సింగ్ల యొక్క విగ్రహాలను, అట్లాగే వాళ్ళ యొక్క ఫోటోలను ఢిల్లీ సీఎం క్యాంప్ ఆఫీసులో బేషరతుగా ఇవాళ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పెట్టని పక్షంలో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కమ్యూనిస్టులు, వామపక్షాలు, ప్రజాతంత్రవాదులందరూ కూడా మరొక ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కాముని వనిత ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కాంగ్రెస్ మహిళా నాయకురాలు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్జాతీయ క్రీడాకారిణి రామానుజమ్మ హాజరయ్యారు. అనంతరం మున్సిపల్ మహిళా కార్మికులకు పట్టణ కాంగ్రెస్ మహిళా ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు. సార్ అందరూ అట్లా నిల్చుంటారు. సార్ అట్లా పట్టుకోండి. ఓకే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలుపు. ముందుగా నా శుభాకాంక్షలు. మహిళా దినం సందర్భంగా ఇక్కడ మరి మా మహిళా అధ్యక్షురాలు ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేసి మహిళలందరికీ సన్మానం చేసుకోవడం జరిగింది. ఒకప్పుడు మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగంలో రాణిస్తుంటూ మహిళలందరూ ఒక చోటుకు ఉండి మరి ఒకరి బాధలు తెలుసుకుంటూ మరి ఈరోజు మహిళా దినం చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. దానికి మా ముఖ్య అతిథి మరి రామన్యమ్మ గారిని పిలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళకు శుభాకాంక్షలు. ధన్యవాదాలు. సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ మహిళా తరఫు నుండి మహిళా దినోత్సవం
చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా సీనియర్ అమ్మగారు రన్నింగ్ పోటీలో అన్నిట్లలో ముందుండి 70 సంవత్సరాలు దాటినా కూడా రన్నింగ్ పోటీలో అన్నిట్లలో ముందుండి అన్ని పథకాలు కూడా సంపాదిస్తుంది అమ్మగారు. మళ్ళీ ఇంకా శానిటైజర్ సిబ్బంది వాళ్ళకు కూడా సన్మానం చేసి శారీస్ కూడా ఇవ్వడం జరిగింది. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్క మహిళకి ఉచిత బస్సు ప్రయాణమే కానీ 500 రూపాయలకు గ్యాస్ సిలిండరే కానీ 200 యూనిట్ల కరెంటు బిల్లే కానీ ప్రతి ఒక్కరికి కూడా అందడం జరుగుతుంది. మన కాంగ్రెస్ ప్రభుత్వం మన రేవంత్ అన్న గారు మహిళా సాధికారత కోసం ముందుండి ఈరోజు మన సీతక్క మరియు బట్టి విక్రమార్క రేవంత్ అన్న చేతుల మీదుగా మహిళా సంఘాలకు సంబంధించి సమైక్యాల గురించి బస్సులు కొనుగోలు చేసి ప్రతి ఒక్క మహిళకు 1,00,000 కోటి మందిని కోటీశ్వర్లు చేస్తాను మాటిచ్చిండ్రు. అందులో భాగంగానే ఈరోజు బస్సులది కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క మహిళకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. విద్యుత్ ప్రమాదానికి గురై మృతి చెందిన కుటుంబాలకు సెస్ చైర్మన్ చిక్కల రామారావు తంగళపల్లి మండల కేంద్రంలోని సెస్ కార్యాలయంలో చెక్కులను అందజేశారు. రైతులు పొలాల వద్ద విద్యుత్ తీగలకు దూరంగా ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్త వహించాలని సెస్ చైర్మన్ చిక్కల రామారావు సూచించారు. తంగళపల్లి మండలం తాడూరు గ్రామానికి చెందిన మధుప్రియ అనే మహిళ విద్యుత్ ప్రమాదానికి గురై మృతి చెందగా ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో సెస్ అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఒకళ్ళ పేరు మీదనో 2,25,000 ఎఫ్డి, ఒకళ్ళ పేరు మీదనో 2,25,000. అప్పటికి ఇబ్బంది కాకుండా ఉండడానికి సంస్థ అట్లే ఇస్తారు. ఇచ్చి దాంతో నెట్గా రేపే విత్డ్రా చేసుకున్నట్టుగా చెక్కు కూడా ఇవ్వడం జరిగింది తాత్కాలిక ఖర్చుల కోసం. అంటే ఏ పద్ధతి అయితే ఉన్నదో మనం రూల్ ప్రకారం. ఓకే, ముఖ్యంగా ప్రెస్ మిత్రులకు, అదేవిధంగా తంగనపల్లి మండలం తాడూరు గ్రామ పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ, గత పోయిన జనవరిలో 2009/1/2024 జనవరిలో యాక్సిడెంటల్గా కరెంట్ షాక్తోని అమ్మాయి చనిపోవడం జరిగింది. తాడూరు మధుప్రియ చనిపోయాడు. వాళ్ళ భర్త రాకేష్కు వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకు సెస్ ద్వారా, కరెంటు ద్వారా జరిగిన ప్రమాదానికి రూల్ ప్రకారంగా 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. దాంట్లో తక్షణమే 50,000 డ్రా చేసుకుంటాడు చెక్కు. ఆయనకి 2 పిల్లలు ఉన్నారు కాబట్టి 2 పిల్లల పేరు మీద 2,25,000 ఒక ఎఫ్డి, 2,25,000 ఒక ఎఫ్డి. ఈ 2 ఎఫ్డీలు లైక్ చెక్కు ఇప్పుడే ఇవ్వడం జరిగింది. దయచేసి ఏంటంటే కన్జ్యూమర్స్కి తెలియజేసినది, ఎవరైనా కానీ జాగ్రత్త వహించండి. పోయిన ప్రాణం తిరిగి రాదు, విలువైన ప్రాణం కాబట్టి ఈ 5 లక్షల కోసమో దానికోసమో దీనికోసమో జరగదు. దయచేసి ఏ ప్రమాదాన్ని అయినా కూడా గ్రహించి దగ్గర మీకు అందుబాటులో ఉండే సెస్ స్టాఫ్కి సంబంధించిన హెల్పర్లను పిలిపించి అక్కడ ఏమైనా ఇబ్బంది కలిగినప్పుడు ఇమ్మీడియట్లీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ గ్రామంలో ఎవరైతే హెల్పర్ ఉంటాడో ఆ హెల్పర్ చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది, ఏ గ్రామమైనా. ఎందుకంటే ఇట్లాంటి యాక్సిడెంట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ సెస్ ఎంప్లాయీస్. రెండోది, కన్జ్యూమర్స్ కూడా 15 నుంచి 20 మీటర్ల కంటే ఎక్కువ సర్వీస్ వేయడం వాడరాదు. ఏ కన్జ్యూమర్ వేయమన్నా కూడా నెక్స్ట్ నుంచి మా హెల్పర్లదే, మా ఎంప్లాయీస్దే బాధ్యత. ఎందుకంటే వేయనీయద్దు, వేసినా తీసేయాలి. అది మన బాధ్యత తీసుకుంటే ఇట్లాంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉంటాయని విన్నపం. అదేవిధంగా టోటల్ సెస్ పరిధిలో కన్జ్యూమర్స్ అందరికీ తెలియజేయనిది ఒకటే, దయచేసి పీక్ లోడ్కి వచ్చింది పవర్. ఈ నెల రోజులు ఇంకా దాదాపు ఏప్రిల్ 10 వరకు పీక్ లోడ్లో ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగానే సప్లై కూడా ఉన్నది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నాకు తెలిసి 99% కరెంటుతో ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ లేవు. బ్రహ్మాండంగా ఇస్తున్నాం, నాణ్యమైన కరెంట్ ఇస్తున్నాం. కాకపోతే మాకు తెలియకుండా, ఎందుకంటే నీళ్ళు లేవు, గ్రౌండ్ లెవెల్ పడిపోయింది కాబట్టి రైతులందరూ కూడా ఆందోళన చెందుకుంటూ పాపం 1000 ఫీట్లు, 1200 ఫీట్లు, 1500 ఫీట్లు కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి
వాళ్ళ పాపం కొందరికి పడుతున్నాయి, కొందరికి పడతలేవు. అది ఏమవుతుందంటే మనకున్న పర్మిషన్ ప్రకారంగా 7.5 మనకు పర్మిషన్ 7.5 హెచ్పీలే మన పరిధి. దాన్ని దాటి 10 హెచ్పీలు 12 హెచ్పీలు 15 హెచ్పీలు వేస్తున్నారు. అక్కడ ఉండే లోడ్ ఫ్యాక్టర్ ప్రకారంగా చూసుకోవాలి తప్ప మా స్టాఫ్ కూడా తెలియజేస్తున్నా, ఏ గ్రామంలో అయినా 7.5 కంటే ఎక్కువ వేస్తే ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వకండి. ఇస్తే అక్కడున్న ట్రాన్స్ఫర్ ఫెయిల్ అవుతుంది. మిగతా రైతులకు అందరికీ కూడా పాపం ఇబ్బంది అవుతుంది. అట్లా ఇబ్బంది కాకుండా ఉండాలంటే అదే ఎంతైతే లోడ్ ఉందో ఆ లోడు దాన్ని మనమే వేసుకుంటే బాగుంటుందని కన్జ్యూమర్స్ అందరికీ తెలియజేస్తున్నాం. రైతులు నీళ్లు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే కేటీఆర్ చొరవతోని అధికారులు నీళ్లు వదిలారని జిల్లాల మాజీ సర్పంచ్ మాటల మధు అన్నారు. ఈ మేరకు ఆయన తంగళపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ను విమర్శిస్తే ఊరుకునేది లేదని మాటల మధు కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ రేషన్ డీలర్ల నుండి డబ్బులు వసూలు చేస్తే మీరు కాదా అంటూ కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తే తగిన గుణపాఠం చెబుతామన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ముందుగా ప్రెస్ మిత్రులందరికీ నాకు నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిన్నటి రోజు తంగళపల్లి మండల కేంద్రంలో అదేవిధంగా మరియు సిరిసిల్ల పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ గుండాలు కేకే మహేందర్ రెడ్డి పేరు వాడుకునే పెంపుడు కుక్కలు ఇష్టమైన రీతిలో నా మీద మా కేటీఆర్ గారి మీద అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది. ప్రొద్దున లేస్తే మెదడు ప్రశాంతంగా ఉంటుంది, ఒక ఆరోగ్యకరంగా ఉండే ఒక ఆలోచనలు చేస్తూ ఉంటాం. పొద్దున్న 11 గంటలకి బాగా తాగుబోతు లెక్క కేకే మందిర తాగిపిచ్చి వారి అనుచరులతోటి ఇష్టమైన రీతిలో విచక్షణ కోల్పోయి వాళ్ళు ఏం మాట్లాడారు వాళ్ళకి అర్థమవుతుంది. నేను మొన్న ఏమన్నా, నేను మాట్లాడిన మాటలు రికార్డులు ఉన్నాయి, కేబుల్లో వచ్చినాయి, గ్రూపులలో వచ్చినాయి, వినాలి మంచిగా. కేకే మహేందర్ రెడ్డి గారు కేటీఆర్ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాంతానికి నీళ్ళకి ఇబ్బంది అవుతుంది, మా జిల్లాల గ్రామంలో రాజేట్ను పరామర్శించి ఇక్కడ రైతులకు నీళ్ళు ఇవ్వాలని ఏఎన్సీ గారిని ఉత్తమ కుమార్కి ఫోన్ చేసి మాట్లాడి 48 గంటలు డెడ్ లైన్ పెడితే వాటర్ వచ్చింది ఇక్కడ చేస్తున్నాడు. దాని విషయం జీర్ణించుకోలేక 10 సంవత్సరాలు హైదరాబాద్ పరిమితమైన కేకే మహేందర్ రెడ్డి ఇక్కడ బాధలు పట్టించుకున్న కేకే మహేందర్ రెడ్డి అధికారం ఉందని అతను 5 సార్లు ఓడగొట్టిన ప్రజలపై నాయకులపై కక్ష తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్న విషయం ఈ సిరిసిల్ల ప్రాంతానికి అదేవిధంగా రాష్ట్రం మొత్తం తెలుసు. అసలు మహేందర్ రెడ్డి గారు నేనేమన్నా కేటీఆర్ను కేసీఆర్ రారా పోరా విచక్షణ కోల్పోయి ఇష్టమైన మా మాటలు మాట్లాడండి కాబట్టి నేనేమన్నా మా జిల్లాలో రైతులు నీళ్లు లేక మీ ప్రభుత్వం పెట్టిన మాటలు నిజం కాలేదు కాబట్టి మీరు గ్రామానికి వచ్చే పరిస్థితి లేరు. మా రాజిరెడ్డి గారిని అమాయకుడైన రాజిరెడ్డి గారిని ఎలాంటి పార్టీకి సంబంధించిన రాజిరెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసి సక్రమంగా భూమి చేసుకున్న దానిని ఒక 50 సంవత్సరాల నుంచి ఆయన సాగు చేసుకున్న భూమిని వేరే మా దళితులకు సంబంధించిన వాళ్ళే అమ్మినోనికి లేని నొప్పి ఈ మహేందర్ రెడ్డి కలెక్టర్కు ఉండి ఇబ్బంది చేసి ఆయన గొంతు సర్జరీ అయినప్పటికీ కూడా కావాలనే నాన్ బెయిల్ కేసు పెట్టి జైలుకు పంపిండు. దాని మీద మాట్లాడలేడు మహేందర్ రెడ్డి, మా జిల్లాలకు రాలేదు. ఒక రెడ్డి ప్రభావండ చేసుకొని ఎలక్షన్లలో 7 సూత్రులు చేసే మహేందర్ రెడ్డి ఈయన మీద మాట్లాడలేదు కాబట్టి జిల్లాల గ్రామంలో మా రెడ్డిలు కానీ రైతులు కానీ నేను చెప్తారు కొట్టే రోజులు వస్తాయి మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను మాట్లాడాను. మీరు చేసిన పనులు నేను మాట్లాడినా చెప్తారు కొట్టుకుని అనలే నేను మంచిగా వినాలి. నిన్న చెప్తారు కొట్టు అదే టౌన్లో తంగలపిల్ల అదే ప్రభావండ చేశారు కదా. నేనేమన్నా కేటీఆర్ గారిని కేసీఆర్ రారాపోరు అంటే ఊకోము. ఇప్పుడు కూడా చెప్తున్నా రారాపోరు అంటే మర్యాదపూర్వకంగా మాట్లాడాలి. నువ్వు పెద్దోనివి, ఒక అడ్వకేటు, అపర మేధావి, గొప్ప నువ్వు అని చెప్పుకుంటావు కదా. నువ్వు ఒకటే పార్టీలో పుట్టినట్టు అనలే ఉన్నట్టు మాట్లాడతావు కదా. అందుకేమన్నా మా కేటీఆర్ గారు గొప్ప నాయకుడు, సిరిసిల్లను అభివృద్ధి చేసిన గొప్ప నాయకుడు, ఉద్యమం నుంచి ఉన్న నాయకుడు, సిరిసిల్లను అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన నాయకుడిని పట్టుకొని రారాపోరు అంటే మేము ఊకోము. సిరిసిల్ల అంబేద్కర్ దగ్గర ఉరికిచ్చి కొడతామని చెప్పిన. రారాపోరు అంటే మళ్ళీ అంటే రిపీట్ అయితే కొడతానంటే మళ్ళీ అవసరం అంటే దీన్ని పట్టుకొని వాడంటావా వీడంటావా చెప్తారు కొడతావా ఇది కొడతావా. ఇక్కడ ఉన్న నాయకులు పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు. మేము భయపడతాం అనుకుంటురా? ఇక్కడున్న
తంగనపల్లి నాయకుడు టోనీ గారు, ఆయన వ్యవస్థ కేటీఆర్ దగ్గర పోయినామన్నాడు. పోయింది ఒప్పుకున్నావు గాను. నేనేం చెప్పినావు, రిజిస్ట్రేషన్లో నీళ్ళు కూడా తెచ్చి కేటీఆర్ అన్నాడు, ఒప్పుకున్నావా? మరి మొన్నటి పోయింది పోయి నీ ఆలోచన ఎటుపోయింది? మొన్న కేటీఆర్ పూలు చల్లిండి మేము ఒప్పుకున్నామని నేను అన్నావు కదా, మొన్నటి పోయింది అని సోయి మీ మహేందర్కి చెప్పి ఇదే విషయం చెప్పు. ఎందుకు పిచ్చి మాట్లాడుతున్నావు? ఏదో తురుముకొని అనుకుంటున్నావా? నేను అరేపోరే అంటావు నన్ను. ఒక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ నేను. నా 22 సంవత్సరాలు సర్పంచ్ అయినా. ఇప్పుడు నా వయసు 30 సంవత్సరాలు, 2 టర్ములు నన్ను వయసు. మేజర్ పంచాయతీ అర్థమైందా? నీ తగినపల్లి తర్వాత నాదే. నీ లెక్క వార్డు మెంబర్ ఓడిపోలే. నీ లెక్క డబ్బులు తీసుకొని ఒక పోటీ చేసి సైడ్కి రాను నేను. అర్థమైందా? నీ లెక్క పిచ్చ చేసేటువంటి కాదు. ఏం మాట్లాడుతావు? నీకు దేశ పల్లెపోయినాం, మన తప్పుడు ఆరోపణ చేసినాం, మేము సవాలు విసినాం. మొగనం అయితే రానని వచ్చినా రాలే. మొగదానం గురించి మాట్లాడితే ఒకసారి కిందికి వంగ చూసుకో. నీ మొగదానం గురించి నీకు అర్థమవుతుంది. ఇంకోటి మమ్మల్ని అన్నాడు కాదు, నీ మొగదానం గురించి కిందికి వంగ చూసుకో. దేశ పల్లె తప్పుడు ఆరోపణ చేసాం, సవాలు విసి ఎందుకు రాలేదు? నా మీద కూడా గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు, మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నువ్వు మాట్లాడినావు. నా గ్రామానికి వచ్చినావు, అన్ని మాట్లాడినావు, చేసినావు, సవాలు విసిరినావు. నేను కూడా అప్పుడు ఖండించిన. ఇప్పుడు ఇలా కొత్తగా మాట్లాడతాను. నేను గత 5-6 సంవత్సరాల నుంచి ఖండించిన. నేను కూడా విద్యార్థి దశ నుంచి ఉన్నా. మేము జై తెలంగాణ అప్పుడు ఏడమన్నాను. నువ్వు 2007 నుంచి ఉద్యమంలో ఉన్నా. నీ ఉద్యమ పార్టీ నాయకుడు, ఇదే పార్టీని పట్టుకొని ఉన్నా. నీ లెక్క 2 పార్టీలు మారలేదు. నీ లెక్క కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీకి నాకు 30 లక్షలు ఇస్తే అత్త, ఒక జడ్పీడీసీ ఇస్తే వస్తా, మండలి పేరు వస్తా అని ప్యాకేజీ మాట్లాడుకోలే. నేను ఇదే పార్టీలో కట్టి ఇదే పార్టీలో స్టాండర్డ్ ఉన్నా. నా పుట్టుక బీఆర్ఎస్ఏ, సచ్చుడు బీఆర్ఎస్ఏ. నీ లెక్క మహేంద్ర రెడ్డి తిరిగి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసారు, ఇళ్ళకి అందులో పనిచేసి అట్లా చేయలే. నేను అవలగానే అంటున్నా. నువ్వేమని బ్లాక్ మెయిలర్ కానీ దొంగవు నువ్వు. మర్చిపోయినావా? మండపల్లిలో ఒక అక్రమంగా కొన్ని మోసం చేసి సెటిల్మెంట్ ఒక ఎకరం భూమి చేసుకుంటే మండపల్లి రైతులు ఉరికిచ్చి కొట్టి మర్చిపోయినావా? రాణిస్తారు అందుకు గ్రామాలకు. ఇంతకుముందు ఒక రూమ్ కట్టుకుంటే వాడిపోయి బెదిరించినావు, డిస్ప్లే చేస్తారు, జైలు పోయినా. మర్చిపోయినావా? ఆ చరిత్ర నాకున్నదా? అరే బాబు, నువ్వు అసలు ఇక్కడ ఉన్నవానా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అన్ని తప్పుడు మాటలు, బాగాలుగా అవులగా. మనిషివేనా? అసలు నువ్వేమన్నా మనిషి పుట్టాడు మాట్లాడినా? అవునా? నేనేమన్నా నేనేమన్నారా? మీ మహేందర్ని గంతగానో పొడుచుకొచ్చింది. నా తల్లిదండ్రుల గురించి మాట్లాడినావు కదా. ఎస్, నాది సాధారణ కుటుంబం. మా నాన్న దుబాయ్ గల్ఫ్ నన్ను సక్రమంగా పెంచినరా అవులగా. వాళ్ళ గురించి మాట్లాడతావురా? నేను మా కుటుంబము సపాయి కుటుంబం, గ్రామంలో సపాయి పోసే మనుమను. నేను ఎస్సీ మాదిగొనిరా. నువ్వేమని అసలు? నీ కులం ఉందా నీకు? ఈ కులం కట్టి ఎప్పుడు అప్పుడు మిస్ చేసుకుని ఈ పక్క మాదిగొని నువ్వే కులం కొనిరా? దళితులు అని అంత అరాచకం చేస్తావు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల ఫంక్షన్ హాల్లో మహతి మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ప్రముఖ మహిళా డెంటిస్టులతో ఘనంగా నిర్వహించారు. మహిళా చైతన్యం ద్వారా సమాజంలో వివిధ పాత్రలతో రాణిస్తున్నారని పలువురు ముఖ్య అతిథులు పేర్కొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం నిర్వాహకులు మహిళా డాక్టర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహతి కళాశాల ప్రిన్సిపల్ గంట్యాల భూమేష్, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Mira,
ఇక్కడ నార్మల్గా అంటే ట్రీట్మెంట్ గురించి అయినా ఏ గురించి అయినా ఇలాగ మీరు క్యాంప్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా మీకు అందరికీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. కాకపోతే మనకి ఏంటి అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏదైనా కూడా మనం చిన్న ఏజ్లో అంటే ఈ ప్రాపర్ ఏజ్లో కరెక్షన్స్ కానీ ఏదైనా మీకు ఏ ట్రీట్మెంట్ కోసమైనా కూడా అప్రోచ్ అవ్వచ్చు. వెదర్ ఇట్ ఈస్ అంటే కిడ్స్ ట్రీట్మెంట్ కానీ లేదా ఏదైనా క్యావిటీస్ కానీ చిన్నగా ఉన్నప్పుడు ఏది చేసుకున్నా కూడా ట్రీట్మెంట్ అనేది ఈజీగా అయిపోతుంది. అదే మీకు కొన్ని రోజుల తర్వాత పెయిన్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము అంటే మాత్రం మనకి మనీ ఎక్కువ అవుతుంది, టైం ఎక్కువ పడుతుంది, టూత్ కూడా తీసేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కొన్నిసార్లు. కాబట్టి ఏదైనా చిన్నగా ఉన్నప్పుడు చేసుకుంటేనే బాగుంటుంది. 6 months ఒకసారి లీవింగ్ ఇవన్నీ చేసుకుంటే కూడా బాగుంటుంది. అండ్ ఏదైనా కూడా మనకి చిన్నప్పుడు అంటే కిడ్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడానికి మీ ఇంటి పక్కన కానీ ఏమైనా అడిగినా కూడా 9 years నుంచి మనం ఏ ట్రీట్మెంట్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. And Dr. Sinha, first of all, thank you for now we are guys are just business. Inka mundu velali, like you have to be independent. Right now, women need to be independent. నేను ఇక్కడ ఉన్నా అంటే behind my mother support. Yeah, if my mother support చేయకపోతే independent అవ్వకపోతే I would have been maybe a housewife somewhere taking care of someone's house. I am independent because a woman supported. A woman needs another woman, right? You friends, yeah, you support each other to be independent, encourage each other to be strong, yeah, to take the fights. And as a woman, you need to fight a lot to stay in the society. You fight together, people will say, why are you going out? If you stay at home, people will say, why are you staying at home? So you do whatever, you will have some comment always running behind your back. Why are you doing this? Why are you doing that? Why not doing that? You are not doing better. Every time someone will be commenting on you that you are doing bad or you are lacking something. But be confident, be strong, because whatever you are doing in your life, maybe a housewife or maybe a independent, strong career woman, you are doing your best. Okay? As a mother or as a wife or as a daughter or any other profession, whatever you are in, be confident in yourself, be strong, and you have to take a lot of fights within yourself, within your home, within your society, and you need to be really very strong. That is why we are celebrating womanhood today, to give you encouragement and support you in your career or whatever you are, wherever you are, and I'm very happy Women's Day. Actually, what is Women's Day? అసలు ఈరోజు ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంటున్నారు కదా, సో ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించిన ఏమైనా హిస్టారికల్ స్టోరీ ఉందా? ఎస్ ఉంది. 1857లో
పశ్చిమ పెన్సిల్వేనియా అనే ఒక కంట్రీలో ఒక బట్టల షాప్ స్టార్ట్ అయింది. అంటే కూలి పని చేసుకుంటారు కదా బట్టల షాప్లో. అలా వాళ్ళు చేసిన ఉద్యమం ద్వారా ఇది ఈ రోజు ఇక్కడికి వచ్చింది. అక్కడ ఆ రోజు ఒక 5,000 ఉమెన్స్ ఎందుకు చేశారు అని అంటే, ఆ రోజుల్లో ఈక్వాలిటీ అంటే పురుషులతో ఈక్వల్గా అంటే పని అవర్స్ కూడా అంటే మగవాళ్ళు ఒక 10 hours డైలీ వర్క్ చేస్తే ఆడవాళ్ళకి అంత టైం ఇచ్చేవాళ్ళు కాదు, అంత వేతనం కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అంటే ఒక 1 hourకి ఒక మగవాళ్ళు సంపాదించే దానికి సేమ్ వర్క్ ఒక ఉమెన్ చేస్తే వాళ్ళకి ఇచ్చే డబ్బులు అనేవి తక్కువ. సో దీనికి ఇలా ఉండకూడదు అని చెప్పేసి ఆ బట్టల షాప్లో వర్క్ చేసుకునే యువతులు అందరూ కలిసి ఒక 5,000 ఉమెన్స్ కలిసి ఇది స్టార్ట్ చేశారు. చిన్న ఉద్యమంగా స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఒక చిన్న సమ్మెలాగా స్టార్ట్ అయిన ఈ ఉద్యమం కాస్త పక్కనున్న అన్ని కంట్రీస్కి స్ప్రెడ్ అయిపోయింది. అది ఆ రోజు జస్ట్ డబ్బుల కోసమో ఒక పని అవర్స్ కోసమో చేసిన ఉద్యమం కాస్త హక్కులగా పురుషులతో ఈక్వల్గా సొసైటీలో లేడీస్ బ్రతకాలి, అన్నింటిలో ఈక్వాలిటీ ఉండాలి అనేదాకా వచ్చింది. సో ఆ రోజు 1857 March 8 రోజున ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని డిక్లేర్ చేయడం అనేది జరిగింది. సో అప్పటి నుండి ఇప్పటి దాకా ఇది సెలబ్రేట్ చేస్తూ వచ్చినా కూడా అందరిలో అంటే వచ్చేంత వరకు వచ్చింది, ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చింది. బట్ ఇంకా చాలా జరగాల్సి ఉంది. ఇంకా సొసైటీలో కూడా ఆడవాళ్ళని బయటకు వెళ్ళనీయకుండా అన్ని పనులు 9వ ప్యాకేజీ పనులు పూర్తి చేసే వరకు పోరాటం ఆగదని బీజేపీ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెండపోయిన గోపి అన్నారు. రైతులతో కలిసి వీరినపల్లి మండలం ఉమ్మడి మద్దెమల్ల గ్రామంలో 9వ ప్యాకేజీ పనులు పూర్తి కాక ఎండిపోయిన రాయిని చెరువును బీజేపీ నాయకులతో కలిసి గోపి పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి 9వ ప్యాకేజీ పనులను పూర్తి చేయకుండా 11వ ప్యాకేజీకు నీళ్లను తీసుకుపోయిన ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదని రెడ్డపోయిన గోపి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం 9వ ప్యాకేజీ పనులను పూర్తి చేసే వరకు పోరాటం ఆగదని అన్నారు. వీర్నపల్లి మండలం ఉమ్మడి మద్దిమల్ల గ్రామంలో 9వ ప్యాకేజీ పనులు పూర్తి కాక ఎండిపోయిన రాయిని చెరువును రైతులు నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాయిని చెరువు ఎండిపోవడంతో ఆయకట్టు యాసంగి పంట పొలాలు పూర్తిగా ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టామని గొప్పలు చెప్పుకునే షాడో సీఎంగా పనిచేసిన స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఒక్కసారైనా ఎండిపోయిన రాయిని చెరువును సందర్శించాలన్నారు. రైతులకు సాగునీరు అందించి దాహార్తి తీర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టలేదని, మా నీళ్లను సిద్దిపేటకు తరలించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిరిసిల్ల జిల్లా రైతాంగానికి న్యాయం చేయడానికి ప్రాజెక్టులు ఉపయోగపడడం లేదన్నారు. మల్కపేట రిజర్వాయర్ నుంచి రాయిని చెరువుకు రావాల్సిన పైప్ లైన్ పనులను కంచర్ల అటవీ ప్రాంతంలో ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. రైతుల మీద చిత్తశుద్ధి ఉంటే గతంలోనే పెండింగ్ పనులను ఎందుకు పూర్తి చేయలేదని, రాయిని చెరువు భూములు మీ నాయకులకు సంబంధించినవేనని పనులను ఆపారా అని ఎమ్మెల్యే కేటీఆర్ను ప్రశ్నిస్తున్నామని అన్నారు. రాయిని చెరువు నింపితే మండలంలోని అన్ని గ్రామాల్లో పంట పొలాలు సస్యశ్యామలమవుతున్నాయన్నారు. అలాగే పీసీసీ అధ్యక్ష హోదాలో ఎల్లారెడ్డిపేటకు వచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 9వ ప్యాకేజీ పనులు పూర్తి చేస్తామన్న హామీని ఇచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం మీద 5 నెలలు గడుస్తున్నా పనులు ఎందుకు పూర్తి చేయడం లేదన్నారు. 9వ ప్యాకేజీ పనులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పూర్తి చేయకపోతే రాబోయే కాలంలో రైతులతో కలిసి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. గౌరవ సిరిసిల్ల శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో కేటీ రామారావు గారు, మీరు కాళేశ్వరం కట్టినామని గొప్పలు చెప్పుకునే మీరు ఒక్కసారి వచ్చి ఈ రాయిని చెరువును సందర్శించండి. రైతుల దాహార్తి కోసము సాగునీరు కోసం మీరు కాళేశ్వరం కట్టలేదు. మా నీళ్ళన్నీ సిద్దిపేట తీసుకుపోయేందుకు మీరు ఇక్కడ నుండి 9th ప్యాకేజీని విడిచిపెట్టి 11th ప్యాకేజీ కంప్లీట్ చేసుకొని మా దగ్గరికి వెళ్ళి నీళ్లు దొంగలించేందుకు ఈ ప్రాజెక్టులన్నీ కట్టిరు తప్ప సిరిసిల్ల రైతాంగానికి న్యాయం చేయడానికి కాదు. ఈరోజు ఇక్కడ రాయించర్ల పూర్తిగా ఒక్క సుక్క నీళ్ళు లేకుండా అయింది. మరి ఈరోజు 9th ప్యాకేజ్ ఎందుకు ఆఫ్ చేసిండ్రని అడుగుతున్నాం. ఈరోజు మల్కపేట రిజర్వాయర్ నుండి ఈ రాయంచేరుకు రావాల్సిన పైప్ లైన్ ఏదైతుందో మధ్యలో కంచర్ల అడవిలో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు పెండింగ్ పెట్టారు. ఇక్కడ దాకా పైప్ లైన్ అయింది, కానీ మధ్యలో పైప్ లైన్ ఎందుకు పెండింగ్ అయింది? మరి మీరు చేసినామని చెప్పుకుంటున్నారు కదా. మీకు రైతుల పట్ల, సిరిసిల్ల నియోజకవర్గ రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆ పనిని మీరు ఉన్నప్పుడు షాడో సీఎంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు వేయాలని చెప్పి అడుగుతున్నాం. మరి మీరు ఈ భూములు మీకున్న మీ నాయకులే అని చెప్పి దీన్ని కాపాడుతుంది గిట్ట పనాపినరా? మరి రైతుల పుట్టగొట్టదలుచుకున్నారా?
మరి ఈరోజు ఈ రాయించర్ల నీళ్లు నిండినట్టయితే ఇడికెళ్ళి మద్దిమల్ల తండ బంజేరు అడికెళ్ళి వీర్నపల్లి గ్రామము అదే రకంగా 7 గ్రామాలకు సంబంధించి ఆయకట్టు కిందన్న 2000 ఎకరాలకు ఈరోజు నీరు అందుతుండే. ఇక్కడ నుండి పైప్ లైన్ ఇక్కడ నుండి కాలువలు కాకున్నా కానీ పారు కాలువల ద్వారా మరి 2000 ఎకరాలకు నీళ్ళు నిండుతుండే. మరి ఇలా రైతులు ఇలా బోర్లు వేస్తే 5 లక్షలు 6 లక్షలు ఖర్చు అవుతున్నాయి. ఇలా నీళ్లు లేక గ్రౌండ్ వాటర్ తగ్గి వాళ్ళకు సుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు. మరి ఏ సంగిలో పుట్ట దశకు వచ్చింది పంట, మరి ఆ పంట అంతా ఖరాబ్ అయ్యే పరిస్థితులు ఉన్నది. మరి దీనికి కారణం కేటీ రామారావు గారి వల్ల. అదే రకంగా ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్నదో గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడు ఉండగా ఎల్లారెడ్డిపేట మండలం వచ్చిండ్రు. మరి అక్కడ సమావేశం ఏర్పాటు చేసి 9th ప్యాకేజ్ను పరిశీలన చేసి ఆ రోజు చెప్పిండ్రు. ఇలా ఏదైతే కేటీ రామారావు ఇక్కడికి వెళ్ళి నీళ్ళని దొంగిలించిపోయే ప్రయత్నంలో ఉన్నాడు. మేము అధికారంలోకి వస్తే రాగానే ఫస్ట్ 9th ప్యాకేజ్ పని స్టార్ట్ చేస్తామన్నారు. ఇవాళ ఒక్క ఏడాది మీద 5 నెలలు గడుస్తున్నా కానీ ఈ ప్రభుత్వం కూడా మా రైతులను ఎందుకు పట్టించుకుంటలేదని అడుగుతున్నాం. ఈరోజు హరిఘోష ఎల్లదీస్తుండ్రు రైతులు. పుట్ట దశలో ఉన్న ఏసంగి పంట అంతా సర్వనాశం అయ్యే పరిస్థితి ఉన్నది. మరి ఈరోజు 9th ప్యాకేజ్ గురించి ఎందుకు ఆలోచిస్తలేరు? అక్కడ ఈరోజు ఇలంతకుంట మండలం, తంగలపల్లి మండలం, అదే రకంగా ఇక్కడ ఈ సిరిసిల్ల నియోజకవర్గంలోని ఇక్కడ వీర్నపల్లి మండలం, ప్రతి మండలంలో ఎక్కడ చూసినా ఆయకట్టు కింద 2000 ఎకరాలు 3000 ఎకరాలు 4000 ఎకరాలు అన్నింటినీ పంటలు ఎండిపోయి దుస్థితిలో రైతులు ఉన్నారు. మరి దీనికి కారణం గత ప్రభుత్వాలు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఎందుకు దీన్ని పట్టించుకుంటలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో ఈ 9th ప్యాకేజీని కంప్లీట్ చేయనట్టయితే పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తరఫున రైతుల ద్వారా ఉద్యమిస్తామని పత్రిక ద్వారా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. జిల్లాల మాజీ సర్పంచ్ మాటల మధును ఫోన్లో బెదిరించిన వ్యక్తులపై కేసు నమోదు చేయాలని కోరుతూ టీఆర్ఎస్ నాయకులు తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్ ఆవరణలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుల తీరుపై ప్రశ్నించినందుకు ఫోన్లో బెదిరింపులకు పాల్పడడం హేయమైన చర్య అని మండల టీఆర్ఎస్ అధ్యక్షులు గజబెంకర్ రాజన్న, విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు జకుల నాగరాజులు అన్నారు. ప్రెస్ మీట్ ద్వారా వారి తీరును ప్రశ్నించినందుకు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఫోన్లో బెదిరించడం సరైనది కాదన్నారు. వెంటనే పోలీసులు ఆ వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మా మిత్రుడు, జిల్లా సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షుడు, జిల్లాల మాజీ సర్పంచ్ మాటల మధు మీద నిన్న కొంతమంది వ్యక్తులు ఫోన్లు చేసి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా, బెదిరింపులకు గురి చేసినందుకు నిరసనగా ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ ఫోన్ నంబర్ల మీద ఫిర్యాదు చేయడానికి రావడం జరిగింది. ఎవరైతే ఉన్నారో వ్యక్తులు మరి ఫోన్లు చేసి బెదిరించడం అనేది ఎక్కడి కల్చర్ అని మేము అడుగుతున్నాం. సామరస్యంగా ప్రెస్ మీట్ అందరి విలేకరుల ముందనే ప్రెస్ మీట్ పెట్టి సమస్యలు ప్రస్తావించడం జరిగింది, క్వశ్చన్ చేయడం జరిగింది. మీరు కూడా వస్తే ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు, మాట్లాడచ్చు, ఏం చెప్తారో దానికి సమాధానం ఏదో చెప్పుకోవాలి తప్ప కొంతమంది చిల్లర వ్యక్తులను పోగు చేసి రాత్రిపూట తాగిన తర్వాత మరి వాళ్ళ మీద ఫిర్యాదు చేయడం అనేది చాలా అనుచిత వ్యాఖ్యలు చేయడం, తిట్టడం అనేది చాలా అన్యాయమైన విషయం ఇది. దీని మీద మేము ఈరోజు తంగలపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ చర్యలకు పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దళిత బిడ్డను పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ నాయకుని పట్టుకొని నిన్న ఏదైతే కాంగ్రెస్ నాయకులు రాత్రిపూట ఏదైతే ఉందో వాళ్ళు మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. మేము గత 10 సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు ఒక్క కాంగ్రెస్ నాయకుని కూడా విమర్శించలేదు. ఇలా కావాలని చెప్పేసి మా మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ 4 సార్లు ఓడిపోయిన కేకే మహేందర్ రెడ్డి నైట్ కూడా దగ్గర పెట్టుకొని మా బీసీ నాయకుల పైన, అదేవిధంగా మా దళిత నాయకుల పైన ఫోన్ చేసి బెదిరియడం నిజంగా సిగ్గుసేటు. వీరు ఎవరైతే నిన్న కాల్ చేసి బెదిరించారో వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి మా బీఆర్ఎస్ మండల పక్షాన ఈరోజు సిరిసిల్ల టౌన్లోని తంగలపల్లిలోని పోలీస్ స్టేషన్కి వచ్చి ఇలా కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే వారిపైన చర్యలు తీసుకోవాలి. రానున్న కాలంలో ఖచ్చితంగా మేము తగిన బుద్ధి చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే ఒక దిక్కు మీ మీద వ్యతిరేకత వచ్చింది. కేకే మహేందర్ రెడ్డి గారు ఇప్పటికి మీరు 4 సార్లు ఓడిపోయారు. మళ్ళీ ఓడిపోయిన దృష్టి పెట్టుకొని ఆ రోజు మా మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఎక్కడికక్కడ మేము అడ్డుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటాం. మేము బీసీ బిడ్డలం, దళిత బిడ్డలం, కావాలని చెప్పేసి వ్యక్తిగతంగా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నాం. మాతో గెలుక్కుంటుర్రు. ఖచ్చితంగా మేము తగిన బుద్ధి చెప్తాం. వెంటనే పోలీసులు కూడా తగిన చర్యలు తీసుకొని మా వాళ్ళు ఎప్పుడు నిన్న మాట్లాడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం. ఘనంగా 114వ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. పట్టణ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులకు సత్కారం. విద్యుత్ ప్రమాదానికి గురైన కుటుంబాలకు చెక్కుల పంపిణీ. కేటీఆర్ను విమర్శిస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించిన మాజీ సర్పంచ్ మాట్ల మధు. మహతి మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. తొమ్మిదో ప్యాకేజీ పనులు పూర్తి చేసే వరకు పోరాడతామని వెల్లడించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డిపోయిన గోపి. ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డ వ్యక్తులను అరెస్ట్ చేయాలని తంగలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ నాయకులు. ఇవి ఇప్పటివరకు నడిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిటీ కేబుల్ న్యూస్.